నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు అనమాట. పులుసు అయితే రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు మాకు ఆల్రెడీ ప్రేయర్ ఉందన్నమాట చర్చ్లో. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చేపల కర్రీకి ఇప్పుడంతా చింతపండు అనమాట. ఇదిగోండి నానబెట్టుకున్న ఒక 10 నిమిషాలు. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 3 మిరపకాయలు అనమాట. తగినంత కారం, ఆయిల్ అండ్ సాల్ట్, కరివేపాకు. కారం వేద్దాం ముందు. కారం కొంచెం అంత ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేస్తే బాగుంటుంది చేపల పులుసుకి. తగినంత సాల్ట్ సరిపోద్ది. కరివేపాకు, ఆకుపాకు, కరివేపాకు. ఇంగ్రీడియంట్స్: టమాటా ఒకటి, ఆనియన్ ఒకటి చేసి కలిపాక కారం బాగుంటుందండి. మసాలా ఎవరు రెడీ చేసినా మసాలా కారమే బాగుంటుంది అన్నిటికంటే. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటాం. నేనైతే ఇలాగే పెడతానబ్బా. నాకు చాలా వెరైటీస్ వచ్చు చేపల పులుసులు, కానీ నేను తినేటప్పుడు మాత్రం ఇలాగే పెట్టుకుంటా, బాగుంటాయి. ఈ మా నాన్నగారు ఇచ్చారండి చేపలు. బాగా ఇచ్చారు. మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా కలిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం కారం వేయలేటండి అన్నిటికంటే. మీకు ఇలా చూపిస్తాను. కారం తెలిసిన వాళ్ళకి తెలుస్తుందేమో. చాలామంది ఆంధ్ర సైడ్ ఇలా వేసుకుంటారు కారం, మసాలా కారం వేస్తారు. కానీ తెలంగాణ సైడ్ ఇంకా కొన్ని దీంట్లో అప్పుడే రెడీ చేసి ఉంటే అవి వేసేసుకుంటారు. అయిపోయింది పెట్టిస్తే. ఓకేనా? సారీ అయితే ఇలా అయిందండి. రసం రెడీ చేసి ఇదే బాగుంటుంది చాలా. చేపల పులుసు హైలైట్గా ఉంటే హైలైట్ ఉండదు. ఓకేనా? చేపల పులుసు రెడీ అయిపోయింది. దాని మీద ఉన్న కాకరకాయ కర్రీ తీసేద్దాం.
టమాటా కర్రీ అయితే ఎలాగుందో చూడండి. అమ్మో ఇది చూడండి. వామ్మో ఎలాగైంది అమ్మ.